హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, ఎక్స్లో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో, ఇన్స్టాగ్రామ్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ మనకి టెక్ ఇన్ఫో తెలుగు అడుగుతున్నారు. అన్న ఐక్యూన్ Neo 7 Pro వర్సెస్ OnePlus 11 కెమెరా ఎందులో బాగుంటుంది? ఐ మీన్ హ్యూజ్ డిఫరెన్స్ లేదా ఆల్మోస్ట్ ఈక్వలేనా? సో హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు, బట్ రెండిట్లో ఏది బెటర్గా ఉంటుంది కెమెరా పరంగా అంటే మాత్రం OnePlus 11 కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అరుణ్ రెడ్డి అడుగుతున్నారు. హాయ్ అన్న, యాపిల్ మొబైల్స్లో ర్యామ్ ఎందుకు తక్కువ ఉంటుంది? 4GB 6GB ర్యామ్, యాపిల్ 128 256GB అన్ని యాడ్స్లో మెన్షన్ చేస్తారు, కానీ ర్యామ్ని హైడ్ చేస్తారు ఎందుకు? సో వాళ్ళు ఫస్ట్ నుంచి అంతే, అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఐఫోన్స్ ఫస్ట్ తెచ్చినప్పుడు జస్ట్ 2GB ర్యామ్ 3GB ర్యామ్, సో ఈ రేంజ్ ఈవెన్ 1GB ర్యామ్ తోటే వచ్చేవి, బట్ ఆండ్రాయిడ్లో 4GB ర్యామ్కి ఈక్వల్గా పర్ఫామ్ చేసేవి. సో ర్యామ్ ఎంత అనేది నెంబర్ మ్యాటర్ కాదు, యాక్చువల్ పర్ఫార్మెన్సే మ్యాటర్ అనేది అయితే యాపిల్ ఉద్దేశం. అందుకే వీళ్ళు అయితే అనౌన్స్ చేయరు. సో యాపిల్లో 4GB ర్యామ్, సో ఆండ్రాయిడ్లో 8GB ర్యామ్ 12GB ర్యామ్కి ఈక్వల్గా అయితే పర్ఫామ్ చేస్తుంది, అందుకే వాళ్ళైతే అనౌన్స్ చేయరు. అండ్ యాపిల్ 128GB 256GB అన్ని యాడ్స్లో మెన్షన్ చేస్తారు, కానీ ర్యామ్ని హైడ్ చేస్తారు. సో చెప్పాను కదా ఇంతకు ముందు రీజనే, అందుకు మాత్రమే హైడ్ చేస్తారు. సో నెంబర్ని నమ్మరు, యాక్చువల్ పర్ఫార్మెన్స్ని నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ iOSకి తగ్గట్టుగా వాళ్ళు అయితే ఆప్టిమైజ్ చేసుకుంటారు, అందుకే అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఐఫోన్స్లో కూడా మినిమం 6GB ర్యామ్తో ఫోన్స్ అయితే వస్తున్నాయి. అండ్ డైనమో యూట్యూబర్ అన్న రెడ్మీ నోట్ 13 సిరీస్లో 13 Pro Plus 25Kకి దగ్గర లాంచ్ చేస్తారని నా ఫీలింగ్. బికాస్ MediaTek Dimensity 7200 Ultra ఆ ప్రైస్కి దగ్గరనే ఉండాలి, లేకపోతే ఇక రెడ్మీ కమ్బ్యాక్ కష్టమే. సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అయితే అబ్జల్యూట్లీ పర్ఫెక్ట్. 25,000లోనే తీసుకురావాలి, బట్ నేను అనుకోవడం 28,000లో లాంచ్ చేయొచ్చు. కాకపోతే కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 26లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి ఇయర్లీ 2 ప్రాసెసర్స్ వస్తున్నాయి, స్నాప్డ్రాగన్ 8 Gen 1 2 3 అని. నిజంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఏదో పేర్లు మార్చి ఇస్తున్నారు. 870 ప్రాసెసర్ నుండి 5 జనరేషన్లు ప్రాసెసర్లు వచ్చాయి, ప్రతి ప్రాసెసర్లో 20% 10% బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ అంటూ ప్రాసెసర్లు చేస్తున్నారు. అంటే 870కి 8 Gen 3కి 5 డబుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. నిజంగా ఇస్తున్నాయా చెప్పు బ్రో వివరంగా. సో ఎస్, వాళ్ళు చెప్తున్నట్టు ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది ప్రతి జనరేషన్కి. సో ఎవ్రీ ఇయర్ 20% ఇంప్రూవ్ అంటే 100% అన్నారు, బట్ ఇక్కడ మీకు కమెంట్కి రిప్లై కూడా వచ్చింది. స్నాప్డ్రాగన్ 870 నియర్లీ 700K అంటూ స్కోర్ చేస్తే 8 Gen 2 సో 1500K పైనే స్కోర్ చేసింది. సో ఆ లెక్కనే ఇంప్రూవ్మెంట్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఉంటుంది. ఓన్లీ పర్ఫార్మెన్స్ అనే కాదు, ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. బెటర్ ISPతో వస్తుంది, బెటర్ బ్యాండ్ విడ్త్, బెటర్ మొబైల్ డేటా అండ్ వైఫై స్పీడ్స్తో, బెటర్ వైఫై మాడ్యూల్స్తో, బెటర్ బ్లూటూత్ మాడ్యూల్తో అయితే చిప్ సెట్స్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇంప్రూవ్ అవుతుంటాయి. సో డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ అయితే ప్రాసెసర్కి ఇంకో ప్రాసెసర్కి 20% ఇంప్రూవ్మెంట్ అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ మనోట్ అడుగుతున్నారు, iPhone 13 Pro Max ఆర్ 14 Pro Max కొనడం ఎలా? ఆన్లైన్లో ఓన్లీ 1TB వేరియంట్స్ మాత్రమే ఉన్నాయి, ఆఫ్లైన్లో యాపిల్ ఆథరైజ్ స్టోర్లో అడిగితే యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ చేసింది, ఇంకా ఆ మోడల్స్ రావు అంటున్నారు. కొనడం ఎలా మరి? ఎస్, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే Pro Max ఇవి తొందరగానే స్టాప్ చేసేస్తుంది. సో ప్రజెంట్ అయితే కొత్తగా మ్యానుఫ్యాక్చర్ అయితే ఏం అవ్వట్లేదు. ఎక్కడైనా ఆఫ్లైన్ స్టోర్స్లో ఉంటే కొనుక్కోండి, అదర్వైజ్ సెకండ్స్లో తెలిసిన వాళ్ళ దగ్గర కొనుక్కోండి, లేదా వేరే కంట్రీస్లో ఇట్లా అవైలబుల్ ఉంటే కొత్తగా అక్కడ నుంచి తెప్పించుకోండి. అంతకంటే మనం కొత్తగా ఇప్పుడే మన కోసం అయితే మ్యానుఫ్యాక్చర్ చేసే పరిస్థితి లేదు. 13 Pro Max నా దగ్గర ఉంది, 2 years పైన అవుతుంది లాంచ్ అయ్యి. ఇప్పుడు కొత్తది కావాలంటే దొరకదు. సో ఇలా నాలా వాడిన వాళ్ళు, లేదా ఎవరైనా రీసెంట్గా కొత్తది దొరికి 3 months 4 months 6 months అలా యూజ్ చేసిన వాళ్ళ దగ్గర అయితే కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ నాని నరసింహ, కర్వ్ డిస్ప్లేలో మంచి ఆల్రౌండర్ మొబైల్ అండర్ 25,000 చెప్పు బ్రో. సో ఐక్యూ Z7 Pro అదొకటి ఉంది, అండ్ మోటో Edge 40 Neo కూడా ఉంది. సో ఈ రెండు అండర్ 25Kలో కర్వ్ డిస్ప్లేతో ఉన్న బెస్ట్ ఆప్షన్స్. అండ్ ఇన్ఫినిక్స్ 030 కూడా ఉంది. వీటి మూడింటి రివ్యూ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నాని నరసింహ, అన్న లావాగ్నిటీ రివ్యూ చేస్తానని చెప్పావు, థ్యాంక్స్ అన్న. ఎప్పుడు చేస్తావు? నేను పర్చేస్ చేయాలనుకుంటున్నా, ప్లీజ్ అన్న మా కోసం ఒకసారి రివ్యూ. ఓకే, రివ్యూ అడుగుతున్నారా? సో రివ్యూ అయితే ఇప్పుడు కష్టమే, బట్ ఒకసారి అయితే చెక్ చేయండి. మన ఛానల్లో రివ్యూ ఉంది. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు, బట్ మన 16,500గా వచ్చింది లావాగ్ని 2. ఆ ప్రైస్ రేంజ్లో ఇంకా డౌట్ అవసరం లేదు, కొనేసుకోవచ్చు. బట్ కెమెరాస్ మాత్రం యావరేజ్గా ఉంటాయి. చిన్న సాఫ్ట్వేర్ ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ అయితే అందులో ఏం లేవు ఇప్పటికీ ఈ రోజు వరకు. అండ్ నెక్స్ట్ నవీన్ అఫీషియల్ అడుగుతున్నారు, ఐక్యూ 12 రివ్యూ మీ ఛానల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, మన ఛానల్లో డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పాసిబిలిటీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ రాహుల్ చౌదరి అన్న, ఇంతకుముందు సామ్సంగ్ మంచి మొబైల్స్ బడ్జెట్లో తీసుకొచ్చేది, కానీ ఇప్పుడు అలా లేదు ఎందుకు అన్న? డబ్బు మీద ఆశ, లో ఎండ్ స్పెక్స్తో ఎక్కువ ప్రైస్లో పెట్టి అమ్ముకోవడం ఆశ, ఎక్కువ లాభం పొందాలని ఎప్పుడైతే బ్రాండ్స్ అనుకుంటే అప్పుడు మనకి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే రావు. నెక్స్ట్ కృష్ణ బాబు, బ్రో పోకో F6 ఎప్పుడు వస్తుంది? స్నాప్డ్రాగన్ 8 Gen 2తో వస్తుందా లేదా చెప్పండి. సో స్నాప్డ్రాగన్ 8 Gen
2తో వస్తుందని అయితే మనం 100% చెప్పలేం. బట్ నెక్స్ట్ ఇయర్ జూన్ తర్వాతే పోకో F6 అయితే వస్తుంది. అండ్ హర్ష రామశెట్టి ఒప్పో రెనో 10 Pro Plus వర్సెస్ OnePlus 11 విచ్ ఇస్ బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ బ్యాటరీ మెయిన్ ప్రయారిటీ. డెఫినెట్గా OnePlus 11 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఎక్కడ, 8 Gen 1 ఎక్కడ. సో 8 Gen 2తో ఉన్న OnePlus 11 అండ్ కెమెరాస్ కూడా OnePlus 11లో చాలా బాగున్నాయి. అండ్ మహేంద్ర పల్లెలా అడుగుతున్న హై బ్రో S23 ఆఫ్లైన్లో ప్రైస్ ఎంత ప్రైస్కి వస్తుంది? మొన్న దివాళీ టైంలో అయితే కొన్ని స్టోర్స్లో అండర్ 90K అయితే వచ్చింది. బట్ ఇప్పుడైతే చాలా చోట్ల 1 lakh పైనే 98 ఆ రేంజ్లో అయితే చెప్తున్నారు. సో ఇట్ డిపెండ్స్, స్టోర్ టు స్టోర్ అయితే మనం ఎంక్వైరీ చేయాలి. అది అంత మామూలు విషయం కాదు. కొన్ని స్టోర్స్లో ఇస్తున్నారు అండ్ కొన్ని స్టోర్స్లో ఇవ్వట్లేదు. బట్ ఇప్పుడు ఆ మాత్రం కూడా అయిపోయింది. రిలయన్స్ డిజిటల్లో అండర్ 90K దివాళీకి ముందు అయితే వచ్చింది కొన్ని డేస్ క్రితం. బట్ ఇప్పుడైతే 1 lakh పైన చెప్తున్నారు. అండ్ S23 అల్ట్రాని మీరు ఇప్పుడైతే కన్సిడర్ చేయకండి. సో మీరు S23 అల్ట్రానే అడుగుతున్నారు అనుకుంటున్నాను, S23 కాదు. సో S23 అల్ట్రా 80,000 90,000లో కొనడం కంటే S24 అల్ట్రా లాంచ్ అయిన ఫస్ట్ డే వాచ్ వద్దు కార్డ్ డిస్కౌంట్తో కలిపి కొంటే మీకు నియర్లీ 1 lakh అయితే వస్తుంది. సో నేను S23 అల్ట్రాను లాంచ్ అయిన ఫస్ట్ డేనే 98K కొన్నాను. S24 అల్ట్రా కూడా వాచ్ వద్దు అండ్ కార్డ్ యూజ్ చేసుకుంటే సో మీకు నియర్లీ 1 lakh వస్తుంది. అది బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. సో ఒక 2 నెలలు వెయిట్ చేయండి S23 అల్ట్రా కొనాలనుకునే వాళ్ళు. ఒకవేళ మీకు S23 అల్ట్రానే కావాలి అనుకుంటే అప్పుడు S24 అల్ట్రా వచ్చిన తర్వాత దీని యొక్క ప్రైస్ అయితే చాలా వరకు డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ యూజర్ SK6 అడుగుతున్నారు అన్న 8 Gen 1 మొబైల్ 27K బడ్జెట్లో చెప్పు. 27K బడ్జెట్లో 8 Gen 1తో ఏ మొబైల్స్ లేవు. సో లీస్ట్ మనం కొనగలిగేది 8 Gen 1 అంటే iQOO Neo 7 Pro 32,000 మధ్యలో. అండ్ MK13 ఛానల్ హాయ్ అన్న Redmi Note 13 Pro Plus తీసుకుందాం అనుకుంటున్నా. నేను ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఎంత ప్రైస్ వరకు వస్తే తీసుకోవాలి. అండ్ అసలు ఫోన్ ఏ కేటగిరీలో బాగుంటుంది, లైక్ గేమింగ్, పర్ఫార్మెన్స్, ఛార్జింగ్ ఎట్సెట్రా. గేమింగ్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అండ్ కెమెరాస్ కూడా ఈసారి బాగుండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చైనాలో లాంచ్ అయింది, ఆ రివ్యూస్ని బట్టి చూస్తే అయితే మనకు అనిపిస్తుంది. సో చూద్దాం, లాంచ్ అయిన తర్వాత మనం అయితే జడ్జ్ చేద్దాం రివ్యూ చేసి. అండ్ అరౌండ్ 25K తీసుకురాగలిగితే డీసెంట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ మోటివేషన్ వాయిస్ 190 హిట్ ఆర్ ఫ్లాప్ చెప్పు అన్న. సో ఫ్రాంక్గా చెప్తే వాళ్ళు తెచ్చిన ప్రైస్కి అయితే ఫ్లాప్. ఇంకొంచెం అగ్రెసివ్గా తెస్తే బాగుండేది. ఇది వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత నెల 2 నెలల తర్వాత ప్రైస్ డ్రాప్ చేసిన పెద్ద ఉపయోగం లేదు. వేరే బెటర్ ఆప్షన్స్ మనకి చాలా వచ్చాయి. సో అండర్ 25Kనే మనకి iQOO Z7 Pro వచ్చింది, మోటో H40 Neo వచ్చింది. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కోట వెంకట అడుగుతున్నారు తెలుగు టెక్లో కొంతమంది మాత్రమే అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది, దానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ బ్రో. అండ్ నా ప్రశ్న గూగుల్ ఫోన్ ఎందుకు వద్దు అంటూ ఉన్నారు. కెమెరా అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఏ కంపెనీలో బాగుంటాయి సామ్సంగ్ కాకుండా? యూఐ పరంగా 15 Pro Max హీట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అయినా దాన్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నారు? ఇవే ఇతర కంపెనీ అయితే ఎలా రికమెండ్ చేయరు కదా, లెంత్ ఎక్కువైంది సార్ ఏమనుకోకండి. సో గూగుల్ ఫోన్స్ వద్దు అనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పిక్సెల్ ఫోన్స్. నేను పిక్సెల్ 7 Pro, నేను పిక్సెల్ ఫ్యాన్ని. వీళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ యూజ్ చేసినప్పుడు సో చాలా ఇష్టంగా సరే టెన్సార్ అయినా కానీ అప్పట్లానే ఉంటుందని నేను పర్సనల్గా వాడుకుందామని పిక్సెల్ 7 Pro కొన్నాను. సో దారుణం, కెమెరా వాడితే హీట్ అవుతుంది అండ్ మొబైల్ డేటా స్పీడ్స్ కూడా సరిగా ఉండవు. వేరే 15-20 వేల ఫోన్తో కంపేర్ చేసినా చాలా తక్కువ ఉంటుంది అండ్ సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా దారుణంగా అనిపించింది. సో అసలే సాటిస్ఫై అవ్వలేదు. అండ్ కెమెరాస్ మనకి చూడడానికి మనకి మొక్కల్ని, చెట్లని, ల్యాండ్స్కేప్ని, ట్రాఫిక్ని ఇవి తీస్తే బాగానే ఉంటుంది. బట్ హ్యూమన్ ఆబ్జెక్ట్ని తీసినప్పుడు జూమ్ చేస్తే అంత డీటెయిల్స్ లేకుండే, ఓవర్ షార్పనింగ్. 5 MP టెలిఫోటో లెన్స్ మాత్రమే పిక్సెల్ 7 Pro 8 Proలో నాకు నచ్చింది. వేరే మెయిన్ కెమెరా సెటప్ పోర్ట్రేట్స్ పరంగా అయితే ఈ S23 సిరీస్ అండ్ మనం iPhone 14 Pro Max 15 Pro Max వాటితో అయితే కంపేర్ చేయలేము. సో ఓవర్ షార్పనింగ్ ఇష్యూ అయితే ఉంది. సో ఎప్పుడైతే వాళ్ళు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో TSMC మ్యానుఫ్యాక్చర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అవి కూడా తీసుకొస్తారు అప్పుడు మాత్రం నేనైతే సో రివ్యూ చేసి అప్పుడైతే 100% అయితే రికమెండ్ చేయగలను. బట్ ఇప్పుడైతే వాళ్ళు తీసుకొచ్చే టెన్సర్ చిప్సెట్తో సామ్సంగ్ మ్యానుఫ్యాక్చర్ చిప్సెట్స్ వాటిలో అయితే చాలా ఇష్యూస్ ఉన్నాయి, నేను రికమెండ్ చేయలేను. అండ్ 15 Pro Maxతో కంపేర్ చేయలేము. 15 Pro Max లాంచ్ అయిన కొన్ని రోజుల వరకు హీటింగ్ ఇష్యూ అయితే ఉంది. సో పెద్ద అప్డేట్ iOS 17 అండ్ ఫస్ట్ టైం యూసేజ్లో కొంత మన యూసేజ్కి తగ్గట్టుగా అడాప్ట్ అవ్వడానికి అండ్ ఆ తర్వాత వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కొన్ని ప్యాచెస్ ఇచ్చారు. సో ఇష్యూ అయితే చాలా వరకు సాల్వ్ అయింది. అండ్ మరి డేటా స్పీడ్స్ తక్కువ ఉండడం అండ్ పూర్ సిగ్నల్ ఇలాంటి ఇష్యూస్ అయితే 15 Pro Maxలో లేవు. అందుకే చాలామంది అయితే వాటిని రికమెండ్ చేస్తున్నారు. అండ్ యూఐ పరంగా ఏది బాగుంటుంది అంటే మీరు గూగుల్ ఫోన్పై ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా పిక్సెల్ యొక్క సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సీను అడుగుతున్నారు S24 సిరీస్ లాంచ్ అయిన తర్వాత S23 సిరీస్ ప్రైస్ తగ్గుతుందా? సో ఎస్ తగ్గుతుంది. బట్ వాళ్ళు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ కంటిన్యూ చేస్తే అయితే మనకి తగ్గుతుంది, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేస్తాం మాత్రం చెప్పలేం. బట్ 10,000 to 15,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఉన్న ప్రైస్కి అప్పుడున్న ప్రైసెస్కి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ రెడ్డి అడుగుతున్నారు హై బ్రో iOS 17 అప్డేట్ చేసుకోవచ్చు, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి? ఎలాంటి ఇష్యూస్ లేవు, అప్డేట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీక్ ఆస్క్టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.